ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీక్షా దివస్ కార్యక్రమం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుసన్నల్లో జరగనుంది. 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా దీక్షా దివస్ నిర్వహిస్తుండటంతో దీన్ని విజయవంతం చేసేలా కేటీఆర్ ప్లాన్ చేశారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షకు పూనుకున్న సందర్భంగా అప్పటి నుంచి ఏటా గులాబీ పార్టీ దీక్షా దివస్ పేరుతో ఉద్యమ అనుభవాలను గుర్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న గులాబీ పార్టీ సెంటిమెంట్ తో క్యాడర్ కు దగ్గరయ్యేలా పావులు కదుపుతోంది. మరోవైపు 4 ఏళ్ల పాటు ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ ను పార్టీ కార్యక్రమాల్లో మమేకం చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది బీఆర్ఎస్. ఇక పార్టీ కార్యక్రమాల ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలను దీక్షా దివస్ నుంచి మొదలు పెడుతోంది. కేసీఆర్ ఆమరణ దీక్ష చేసేందుకు నవంబర్ 29న ముహూర్తంగా ఖరారు చేసుకుని దీక్షకు పూనుకోవడం, కేంద్రం దిగిరావడం వంటి పరిణామాలు 2 వారాల్లో జరిగిపోయాయి. తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న రోజు కావడంతో దీక్షా దివస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పావులు కదుపుతోంది బీఆర్ఎస్. రాష్ట్రంలో అధికారానికి దూరమైన తర్వాత ప్రతిపక్ష పార్టీగా దీక్షా దివస్ ను నిర్వహించడాన్ని గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో తామే ఛాంపియన్లమని దీక్షా దివస్ ద్వారా చెప్పుకోవడమే లక్ష్యంగా పార్టీ నేతలను సన్నద్ధం చేసింది. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన నవంబర్ 29ని క్షేత్రస్థాయిలో క్యాడర్ ను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తోంది బీఆర్ఎస్. దీక్షా దివస్ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం వంటి కార్యక్రమాలు పార్టీ నిర్వహించబోతోంది. ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు, ఉద్యమం జరిగిన తీరును కళ్లకు కట్టినట్టు తెలియజేసేలా ఫ్లెక్సీలు, ఫోటోస్ ను ప్రదర్శిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు బైక్ ర్యాలీ ద్వారా తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అందరూ. అల్గునూరులో దీక్షా దివస్ కార్యక్రమం తర్వాత హైదరాబాద్ లో జరిగే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. ఇవాళ కరీంనగర్ లో జరగనున్న బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. కార్యక్రమంలో భాగంగా కరీంనగర్, తిమ్మాపూర్ నుంచి అల్గునూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. ఉదయం 11:30 నిర్వహించబోతున్న బైక్ ర్యాలీలో కేటీఆర్ పాల్గొంటారు. సాయంత్రం తెలంగాణ భవన్ లో జరిగే కార్యక్రమాలకు కూడా కేటీఆర్ హాజరవుతారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ది కీలక పాత్ర. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే విషయంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ముందుకు సాగారు. నవంబర్ 29న కరీంనగర్ జిల్లాలోని అల్గునూర్ చౌరస్తే ఇందుకు వేదికైంది. సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన కేసీఆర్ కరీంనగర్ నుంచి బయలుదేరారు. కరీంనగర్ అలా దాటారో లేదో పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి ఖమ్మంకు తీసుకెళ్లారు. కానీ కేసీఆర్ ఆ ప్రయాణంలోనే తన ఆమరణ దీక్షను ప్రారంభించారు. దాంతో నాటి ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతం అట్టుడికిపోయింది. 2004లో అప్పటి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని యూపీఏ ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టే పనిలో టీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. ఆ టైంలో తెలంగాణ కోసం నేనే ఆమరణ దీక్ష చేస్తా, తెలంగాణ ఎలా రాదో చూస్తానంటూ కేసీఆర్ ప్రకటించారు. ఇక అందుకోసం నవంబర్ 29న కేసీఆర్ దీక్ష కోసం సిద్దిపేట రంగదాంపల్లి దగ్గర దీక్షా వేదిక ఏర్పాటైంది. అంతకుముందు నవంబర్ 28న తెలంగాణ తల్లికి హైదరాబాద్ లో పూలమాల వేసిన కేసీఆర్ ఆ తర్వాత కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వెళ్లే క్రమంలో పోలీసులు చుట్టుముట్టారు. దాంతో తెలంగాణ వ్యాప్తంగా అలజడి మొదలైంది. ఇంకోవైపు అటు సిద్దిపేట రంగదాంపల్లి సభాస్థలి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత ఖమ్మం వేదికగా జరిగిన అనేక పరిణామాలు మనం చూసాం. మొత్తంగా నవంబర్ 29న దీక్షా దివస్ గా ప్రాధాన్యం దక్కింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మళ్లీ దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రతి జిల్లాలో ఇన్ఛార్జీలను నియమించడంతో పాటు కరీంనగర్ నుంచే తెలంగాణ ఉద్యమానికి నాంది పట్టడంతో ఈ దీక్షా దివస్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కానున్నారు. దీంతో నాడు కేసీఆర్ అరెస్ట్ అయిన అల్గునూర్ దగ్గరే బీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తోంది. సుమారు 10,000 మందితో ఈ కార్యక్రమం నిర్వహించబోతోంది బీఆర్ఎస్. కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగంపై ఆసక్తి కనిపిస్తోంది. దీక్షా దివస్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్.
ఝాన్సీ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించి విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సిద్ధమయ్యారు. 2009 ఇదే రోజు నవంబర్ 29న తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వేస్తున్న సందర్భంలో కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకోవడం జరిగింది. కరీంనగర్ నుంచి సిద్దిపేట జిల్లా రంగదాంకు బయలుదేరినటువంటి సందర్భంలో కేసీఆర్ తెలంగాణ భవన్ నుంచి వస్తున్నటువంటి కాన్వాయ్ని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ అలుగునూరు చౌరస్తా వద్దనే అడ్డుకొని కేసీఆర్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడనే ఉద్యమానికి ఒక ఊపిరి వచ్చినట్లుగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ అరెస్టుతోనే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు కొనసాగాయి. ఆ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమకారుల కాన్వాయ్తో కేసీఆర్ సిద్దిపేట ఆమరణ దీక్ష స్థలానికి బయలుదేరుతున్న సందర్భంలోనే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని ఆమరణ దీక్ష నిర్వహించకుండా కార్యక్రమాన్ని అడ్డుకునే సందర్భంలో పోలీసులు కూడా కాన్వాయ్ని అంతా కూడా ఖమ్మం వైపు తరలించారు. ఇక్కడ నుంచి తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. ఉద్యమకారులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిరసనలు కొనసాగించారు. ఈ రోజును దీక్షా దివాస్ కార్యక్రమంగా బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది. అధికారం ఉన్నటువంటి 10 ఏళ్లలో ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. కానీ ఈసారి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్కు వస్తారు. అక్కడ నుంచి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాత భారీ కాన్వాయ్తో భారీ బైక్ ర్యాలీతో ఇక్కడ నుంచి దీక్షా దివాస్ సభాస్థలికి చేరుకుంటారు. ఇక్కడ ఈ ప్రాంతం ఒక ఉద్యమ సమయంలో ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితి, చాలా ఆందోళనలు కొనసాగాయి. చాలా మంది కూడా అరెస్ట్ అయ్యారు. వేలాది మంది ఉద్యమకారులు అంతా కూడా తరలి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ ప్రాంతం అంతా అట్టుడికిపోయింది. ఒక రకంగా మలిదశ ఉద్యమానికి ఈ ప్రాంతం కొంత ఊపిరినిచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. అందుకే బీఆర్ఎస్ ఈ ప్రాంతాన్ని ఒక సెంటిమెంట్గా భావిస్తుంది. అలుగునూరు చౌరస్తా ఈ వేదిక ద్వారానే నాడు కేసీఆర్ అరెస్ట్ అయ్యారు. చాలా మంది ఉద్యమకారులంతా కూడా అరెస్ట్ అయ్యారు. ఇదంతా కూడా మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని చెప్పి భావించవచ్చు. ప్రస్తుతం అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈసారి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ల తర్వాత నాటు ఉద్యమం ఏ రకంగా కొనసాగింది, టీఆర్ఎస్గా ఉన్న సమయంలో ఉద్యమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లింది, తెలంగాణ ఉద్యమకారులను ఒకతాటిపై తీసుకురావడానికి ఏ రకంగా టీఆర్ఎస్ పాత్ర పోషించింది, కేసీఆర్ ఎటువంటి నిర్ణయాలతో ఈ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు బీజం పడేలా చేశారు, ఇదంతా కూడా మరొకసారి బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. నాటి ఉద్యమ పోరాట పందానంతా కూడా ప్రజలకు వివరించేటువంటి ఒక ప్రయత్నం మాత్రం చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి దీక్షా దివాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ వేదిక ద్వారానే చాలామంది ప్రసంగాలు కొనసాగించనున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ఉద్యమ సమయంలో ఎటువంటి పాత్ర పోషించింది, కేసీఆర్ ఉద్యమ నేతగా ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లారు, ఆమరణ దీక్ష కావచ్చు, సకల జిల్లా సమ్మె కావచ్చు, సింహగర్జన, ఇటువంటి వేదికల ద్వారా బీఆర్ఎస్ జనాన్ని అంతా కూడా ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఒకతాటిపైకి తీసుకువచ్చి ఏ రకంగా సక్సెస్ అయింది, ఇవన్నీ కూడా మరొకసారి బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఉద్యమ స్ఫూర్తి నింపడానికి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లారని చెప్పి ఇదంతా కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు కేటీఆర్ కూడా ప్రసంగం పైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఈ దీక్షా దివాస్ వేదికగా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అయితే దీక్షా దివాస్ నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే దీక్షా దివాస్ కు కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో దాదాపు 15,000 మందితో ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.